అమెరికాని పరిపాలించినటువంటి గొప్ప నాయకులలో ఒకళ్ళు అబ్రహాం లింకన్. మహా గొప్ప నాయకుడు. ఆయన చెప్పులు కుట్టేటువంటి వాని కుటుంబంలో పుట్టాడు. తోలు పని చేసేటువంటి వానికి కుటుంబంలో కెంటకీ అనే ప్రాంతంలో జన్మించాడు. అయితే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాకి అప్పుడు ఉన్నటువంటి దురాచారం ఏమిటి అంటే నల్ల జాతీయులని బానిసలుగా అమ్మేవాళ్ళు. జంతువు నమ్మినట్లుగా సంతలో అమ్ముతూ ఉండేవాళ్ళు. వాళ్ళని మనుషులుగా చూసేవాళ్ళు కాదు. అదేవిధంగా నల్ల జాతీయులకి శ్వేత జాతీయులకి ప్రియులారా ఓటు హక్కు ఉండేది కాదండి. అయితే ఈ అబ్రహాం లింకన్ గారు ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే అందరికీ సమానమైన హక్కులు కల్పించాడు. నల్ల జాతి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క స్లేవ్ ట్రేడ్, బానిసలుగా అమ్మేటువంటి ఆ యొక్క వర్తకాన్ని దానిని అబాలిష్ చేశాడు, దాన్ని తీసివేశాడు, ఎత్తివేశాడు. అదేవిధంగా నల్ల జాతి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛని, సమాన ఓటు హక్కుని కల్పించాడు. కాబట్టి ఆయన ఇటువంటి స్వేచ్ఛను కల్పించాడు. కాబట్టి ఏం చేశారో తెలుసా, ఆయనని హత్య గావించారు పిల్లరా, చంపివేశారు. పిస్తోలుతోటి గన్నుతోటి కాల్చి చంపివేశారు. ఆయన ప్రియ స్నేహితులారా ఏప్రిల్ 15వ తారీఖు 1865 సంవత్సరంలో మహాదారుణంగా నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని ఒక టాప్ జీపులో పెట్టుకొని, ఒక వ్యాన్ మీద పెట్టుకొని ఊరేగించుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళుతున్న సమయంలో చాలామంది, కొన్ని లక్షల మంది ఆ వాషింగ్టన్ DC ఆ వీధుల నిండా అక్కడ కొన్ని లక్షల మంది అక్కడ చేరారు అబ్రహాం లింకన్ గారికి తుది వీడ్కోలు పలకటానికి ప్రియులారా. అయితే వాళ్ళల్లో ఒక నల్ల జాతీయురాలు తన చిన్న పిల్లవాడిని తన భుజాల మీదకి ఎత్తుకొని ఆ కుర్రవాడితో చెప్తుంది, నాయనా చూడు, అటువైపు చూడు, ఆ వ్యాన్ మీద ఆ యొక్క భౌతిక కాయాన్ని చూడు నాయన, ఆయన పేరు అబ్రహాం లింకన్. ఆయన నీ కొరకై నా కొరకై చనిపోయాడు నాయన, ఆయన నీ కొరకై నా కొరకై చంపబడ్డాడు. మన విమోచన కొరకై, మన విడుదల కొరకై, మన స్వేచ్ఛ కొరకై ఆయన చంపబడ్డాడు నాయన, ఆయన కళ్ళి చూడు అని తన కుమారునికి చూపించిందంట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు ప్రియులారా, నీవు నేను ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవుడు మాత్రమే కాదు సకల మానవాళి కూడా సిలువలో మరణించినటువంటి ఆ యేసు వంక చూపించి మన బిడ్డలకి మనం చెప్పాలి, ప్రియమైన బిడ్డ ఆ యేసు కళ్ళు చూడు, ఆయన సిలువ కళ్ళు చూడు. అదిగో ఆయన సిలువలో మరణించి నీ కొరకై నా కొరకై రక్తాన్ని కార్చి, నీ కొరకై నా కొరకై శ్రమలు పొంది ఆయన సిలువలో తన ప్రాణత్యాగాన్ని చేసి నిన్ను నన్ను కూడా రక్షించాడు, సాతానుకి కబంధ హస్తాల నుంచి విడిపించాడు అని మనందరము కూడా ఆ సిలువ కళ్ళు చూచి మనందరం చెప్పగలగాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువలో నీ కొరకే నా కొరకే మరణించినటువంటి ఆ క్రీస్తు భగవానునికి మనస్సారా గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇవి పై చప్పట్లు కాకూడదండి, హృదయం నుండి వచ్చేటువంటి, హృదయాంతరంగం నుండి వచ్చేటువంటి చప్పట్లుగా ఉండగలగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పునీత థామస్ అక్వైనాస్ గారు కథోలిక శ్రీ సభలో ఒక గొప్ప వేదశాస్త్ర పండితుడు, గురువులం అయ్యేటి మేమందరము కూడా వారి యొక్క రచనలని, వేదశాస్త్రాన్ని తప్పనిసరిగా చదువుతాం ప్రియులారా. ఆయన ఏమన్నాడో తెలుసా, ఐ హ్యావ్ లెర్న్డ్ మోర్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ దెన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. నేను చదివినట్టు పుస్తకాలన్నిటి నుండి కంటే కూడా క్రీస్తు యొక్క సిలువ సన్నిధిలో నేను ఎక్కువగా నేర్చుకున్నాను అని చెప్పగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా మన విశ్వాసాన్ని, మనకున్నటువంటి ఆ నమ్మకాన్ని ఆ క్రీస్తు సిలువ వంక చూచి ఈ తపస్సు కాలంలో ఇంకా ఎక్కువగా బలపరుచుకోగలగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో ప్రియులారా స్వయంగా యేసు ప్రభువే
యేసునాథుడే నీవు నేను అందరము కూడా ఆయన సిలువ వద్దకు రావాలి, సిలువ సన్నిధికి రావాలి, సిలువ వంక చూడాలి, సిలువ వంక చూచి రక్షణ పొందాలి అని ముఖ్యంగా 3 సార్లు చెప్పటం జరిగింది పిల్లారా. ఆ 3 వాక్యాలు మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ అందరూ కూడా తెరిచి ఉంచడానికి ప్రయత్నం చేయండి ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా స్పష్టంగా యేసు ప్రభు ప్రియులారా తన గురించి మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ఎడారిలో మోషే ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే ఆయనను విశ్వసించువాడు రక్షణ పొందుటకై మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను. దేవుడు మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి అంటే సిలువ మార్గం ప్రియులారా. సిలువ ద్వారా దేవుడి ఈ లోకాన్ని కాపాడాలనుకున్నాడో అది ఆయన ఎంచుకున్నటువంటి మార్గం, అది ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో, క్రీస్తు సిలువ కాలములో ప్రియులారా మనందరము కూడా ఆ సిలువ నీడకు చేరాలి. ఆ సిలువ నీడలో మనందరము కూడా దేవుని దరి చేరటానికి ప్రయత్నం చేయాలి. ఎంత ఎక్కువగా ఆ సిలువ సన్నిధికి వస్తే, ఆ సిలువ వంక చూస్తే మనలో అంతగా పశ్చాత్తాపము కలగాలి, దేవుని దగ్గరకు మనం ఆకర్షించబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్వయంగా క్రీస్తు భగవానుడే ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరము కూడా సిలువ వంక చూడాలి, సిలువ దగ్గరికి రావాలి, సిలువ చేత ఆకర్షించబడాలి అనే మాటలు మనకి చెబుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని తీసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని ఒకసారి తీసుకుంటే అక్కడ మనకి ఈ మాటలు మనకు కనబడతాయి ప్రియులారా. 12వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. ఇవి దేవుని యొక్క మాటలు, స్వయముగా క్రీస్తు ప్రభు యొక్క మాటలు. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ కూడా నా యొద్దకు ఆకర్షిస్తాను అని పలుకుతున్నాడు. ఏమిటి పైకెత్తబడటం అంటే? ఇక్కడ ఉత్థానం అవడాన్ని గురించి మాట్లాడుతున్నాడా? మోక్షారోహణం అవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? దేని గురించి మాట్లాడుతున్నారు? చాలామంది పొరపడుతుంటారు పిల్లారా. ప్రభువు మాట్లాడిన సందర్భం ఏమిటి అంటే తన సిలువ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అంటే నేను సిలువ మీద వేలాడుతున్నప్పుడు, సిలువ మీద శ్రమలు పొందుతున్నప్పుడు నేనందరినీ కూడా నా వద్దకు ఆకర్షిస్తాను అని పలుకుతున్నాడు. ఆ తర్వాత మాటను చదువుకుంటే మొదటిగా ఏమంటున్నాడు? నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను అని పలుకుతున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? చదువమ్మా. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను అని మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఉత్థానాన్ని గురించి కానీ మోక్షారోహణాన్ని గురించి కానీ ఆయన మాట్లాడతలేదు ప్రియులారా. ఆయన ఏమంటున్నాడు? నేను పైకెత్తబడినప్పుడు అందరిని నా వద్దకి ఆకర్షిస్తాను అని పలుకుతున్నాడు. ఎప్పుడట? ఉత్థానమైనప్పుడు కాదు, మోక్ష అది కావాలి మనకి. మన విశ్వాస పరమ రహస్యములో
నడి పూజల్లో ఉన్నప్పుడు ప్రియులారా, దివ్యబలి పూజలో ఉన్నప్పుడు విశ్వాస పరమరహస్యం అన్నప్పుడు ఏం చెప్తామండి? యేసువా, మీ మరణమును మేము ప్రకటించదము, మీ ఉత్థానమును మేము చాటెదము, మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందము. దానిలో మొదటిది ఏమిటి? మీ మరణమును మేము ప్రకటించదము. మన క్యాథలిక్ ఫెయిత్ అంతా కూడా, కథోలిక విశ్వాసం అంతా కూడా ఈ మిస్టేరియం ఫెయిత్, ఈ విశ్వాస పరమరహస్యం చుట్టూ తిరుగుద్దండి. ఏమిటి? క్రీస్తు మన కొరకై శ్రమలు పొందాడు, క్రీస్తు మన కొరకై పాటులు పొందాడు, ఆయన మన కొరకై మరణించాడో, మూడవ నాడు జీవంతో లేచాడు. ఇదే మన విశ్వాసానికి గుండెకాయ ప్రియులారా, ఇదే మన విశ్వాసానికి ఆధారం ప్రియులారా, ఇదే మన విశ్వాసానికి తలమానికం ప్రియులారా. ఇది లేకుండా క్రైస్తవునికి విశ్వాసం లేదు, రక్షణ లేదు. కాబట్టి మన రక్షణ సిలువలో ప్రియులారా, మన రక్షణ సిలువ మీద ఉన్న యేసులో ప్రియులారా. కాబట్టి మనం ఆ సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజున మనందరం గుర్తుంచుకుందాం ప్రియులారా. ఏమిటి అంటే, గొప్ప గొప్ప ప్రసంగాల కంటే, వాక్చాతుర్యముతో కూడినట్టు ప్రసంగాల కంటే, తెలివైనటువంటి జ్ఞానముతో కూడినట్టు ప్రసంగాల కంటే, క్రీస్తు సిలువ మీద వేలాడుతూ ఉండగా ఆయన శ్రమలను చూచి, ఆ యొక్క శ్రమలను ధ్యానించి కరుడుగట్టిన పాపాత్ములు మారు మనసు పొందారో, హృదయ పరివర్తన చెందారో, ఆయన సిలువ వంక చూచి, ఆ కరుణామయ యొక్క శ్రమలను చూచి ఎక్కువ మంది మారు మనసు పొందారు, హృదయ పరివర్తన చెందారు. క్రైస్తవులమైన మనము కూడా ఆయన సిలువ కళ్ళు చూడాలి, ఆయన సిలువను ధ్యానం చేయాలి, ఆ సిలువను మనం అంటి పెట్టుకొని ఉండాలి. సిలువ లేకుండా మనకి రక్షణ లేదు ప్రియులారా. సిలువ లేకుండా కథోలిక విశ్వాసం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. సిలువే మనకి ఆధారం, సిలువే మనకి రక్షణ మూలం, సిలువే మన విశ్వాసం ప్రియులారా. సిలువే మనకు నిత్య జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరము కూడా సిలువ వంక చూడాలి. అందరం అండి మన జీవితంలో ప్రతిసారి కూడా సిలువ వంక చూడాలి. మన ఇంట్లో కూడా సిలువ ఉండాలి, సిలువ ఉండాలి ప్రియులారా. మన ప్రతి ఇంటిలో కూడా సిలువ తప్పనిసరిగా ఉండాలి. సిలువ వంక చూడాలి ప్రియులారా. సిలువ వంక ఎందుకు చూడాలి అంటే, అది అవమానానికి సూచకం కాదండి, అపజయానికి సూచకం కాదండి, విజయానికి సూచకం. దేవుడు మన కొరకై ఎటువంటి పాటులు పడ్డాడు, మన పాపముల కొరకై ఏ విధంగా నలగొట్టబడ్డాడు, ఏ విధంగా శ్రమలు పొందాడు, దానికి అది సూచకంగా ఉంటుంది పిల్లలు. దానికెళ్ళి చూడాలి. ఎవరు పాడారో కానీ ఆ పాటను పిల్లారా, ఎవరు రాశారో కానీ ఆ పాటను పిల్లారా, చక్కని పాట. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, గెత్సెమను ఒక తోటదిగో, ఆ సిలువను వేసిన స్థలమదిగో. అందరూ ఒకసారి లేచి నిలబడదాం పిల్లలు, చిన్న పాట పాడుకుందాం. ఆ పాట అందరికి వచ్చిన పాట కాబట్టి దయచేసి త్వరగా ఆ పాటను పాడదాం భక్తితోటి పిల్లారా. ఎప్పుడు కూడా మనం ఊరికే పెదాలతోటి వద్దండి, ప్రభు సిలువ వంక చూడాలి. అందరూ సిలువ వంక చూద్దాం. దివ్య సప్రసాద ప్రభు వంక చూద్దాం పిల్లారా, దివ్య సప్రసాద ప్రభు వంక చూద్దాం, సిలువ వంక చూద్దాం పిల్లారా. ఆ పాటలో చాలా అర్థవంతంగా ఉంటుందండి, మన కళ్ళకు చూపిస్తుందండి. ఆ పాట చక్కగా రాశారండి. ఆ సిలువ వంక అదిగదిగో అల్లదిగో గెత్సెమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలం అదిగో. ఇదిగో పిల్లలు, ఇదే గెత్సెమను తోట. ఈ దివ్య సప్రసాదములో యేసు ప్రభు నీ కొరకై రక్త చెమట చెమరుస్తూ ఉన్నాడో, ఆ సిలువ మీద నీ కొరకే పాటలు పడుతున్నాడు. ఆ సిలువ కళ్ళు చూడు, ఈ దివ్య సప్రసాదం కళ్ళు చూస్తూ ఆ పాటను నీ పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడుతూ పాడటానికి ప్రయత్నం చేద్దాం. భక్తితో ప్రియులకు దేవుని అందరూ చప్పట్లు కొట్టుకుంటూ విశ్వాసంతో పాడటానికి ప్రయత్నం. ఊరికే తూతు మంత్రంగా పాడొద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరం కలిసి పాడుకుందాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. అందరు చేతులు కలిపి భక్తితో పాడుదా పిల్లరా. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో.
అదిగదిగో అదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. ప్రియులారా, ఆ క్రీస్తునాథుని సిలువని మన కొరకే మరణించినటువంటి ఆ సిలువనాథుని మన కళ్ళ ముందు ఉంచుకుందాం. మన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడదాం, మన దోషాల కొరకే ప్రాయశ్చిత్త పడదాం. దేవా, నన్ను క్షమించయ్యా, నా పాపాలు మన్నించయ్యా అని పశ్చాత్తాపంతో పాడుకున్నప్పులారా అందరూ చప్పట్లు కొట్టుకుంటున్నారు. మనువక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో మనువక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఈచటనేయుండి ప్రార్థించుడని ఈచటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. Praise the Lord. 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 అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పిల్లారా. ఇస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు. పిల్లారా, మనలో చాలా మంది యోధా వలె పాపము చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నాం. దేవా, మమ్మల్ని క్షమించయ్యా. యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదుల కాపాడింప ప్రభువును యూదుల కాపాడింప పెట్టిన దొంగ మూతదిగో పెట్టిన దొంగ మూతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. సిలువధారి వందనం, సిలువధారి వందనం, సిలువను మోసిన యేసువా వందనం, సిలువను మోసిన యేసువా స్తోత్రం. నా పాపముల కొరకై సిలువను మోసిన యేసువా వందనం, నా పాపముల కొరకై సిలువను మోసిన యేసువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరూ చేతులు జోడించుదాం. మన పాపాలన్నిటిని తలంచుకొని భక్తితో జపించుకున్నప్పుడు పాప సంకీర్తన జపాన్ని జపించుకుందాం. మనం కలిసి గట్టిగా జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పండి కొడదాం ప్రియుల దేవునికి, గట్టిగా చెప్పండి కొడదాం ప్రియులకు. దేవుని మనం క్షమించినటువంటి మన్నించినటువంటి ఆ దేవుని నుండి క్షమాపణ పొందుకున్న పిల్లరా, ఆ దావీదు కుమారుడు ఆ శక్తిమంతుడు మన పాపాలు క్షమించి తన శిలువ రక్తంతో కడిగి వేసి మనందరం దీవించబోతున్నాడు పిల్లరా, మనందరిని ఆశీర్వదించబోతున్నాడు పిల్లరా. భక్తితో విశ్వాసముతో అదే విధముగా మోకరించి శిరమును వంచుడి పాట పాడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చేరే, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవత విమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చెవి చూడను. యుగ యుగముల జీవించు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి.